ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు, కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు. అది ఒకచోట కాదు, రాష్ట్రం అంతా చేశారు. అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు, వాళ్ళు చింపేస్తారని తెలుసు. అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో, నాకైతే తెలియదు. కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు. కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారు, అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి. ఈ రోజు నడి రోడ్డులో ఒక ఎన్టీఆర్ గారి సర్కిల్ దగ్గర, మీరు పెట్టేసుకున్న సర్కిల్ అనుకోండి, అది ఎన్టీఆర్ గారి సర్కిల్. ఆ సర్కిల్ దగ్గర మీరు అందరూ కర్రలు పట్టుకొని నుంచోడం, మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కర్రలు మీ చేతి నుంచి తీసుకుని ఉండాల్సింది, కానీ తీసుకోలే. ఈ రోజు కూడా నేను సిఐ గారిని అడిగింది అదే, ఏమంటే కర్రలు పట్టుకుని వాళ్ళు నుంచున్నారేంటి సార్, మీరు కదా రావాలా, మీరు రాకుండా వాళ్ళు నుంచోవడం అది ఎంతవరకు సాంప్రదాయం? లాండ్ ఆర్డర్ ని వాళ్ళెవరు సార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? వాళ్ళు కర్రలు పట్టుకుని నుంచుంటే మీరు పక్కన సోద్యం చూస్తున్నారా? తప్పు కదా, చట్ట వ్యతిరేకం కదా. కూటమి ప్రభుత్వం కష్టపడి మేమందరం ఫామ్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని, అంతేకాని ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తారు, అంతేకాని ఫ్లెక్సీల కాపలా కాస్తారని మేము అనుకోలేదండి. ఈ రోజు ఫ్లెక్సీ మీద చెయ్యరగదీస్తా, నువ్వు రారా చూసుకుందో, నువ్వు మొగడవైతే చూసుకుందో, నువ్వు వాళ్ళ ఇలా అని ఒక శాఖ చైర్మన్, గ్రంథాలయ శాఖ చైర్మన్ లకారంతో బూతు రెండ్రా చూసుకుందామని మీరెందుకు ఊరంతా తిప్పుతున్నారు? అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో ఇల్లంతా ముట్టడి చేసి తగలబెట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలా? ఎనీవే, కొత్త సాంప్రదాయానికి తరలేపద్దు. కర్రలు పట్టుకునే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఈ ఆస్తి నష్టాన్ని కలుగు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ సీఏ గారికి అర్థిస్తుంది. మీరు మాత్రం మీ పక్కనే ఉండి కర్రలు పట్టుకున్న వాళ్ళని మాత్రం ఉపేక్షించద్దు. అలా వాళ్ళని ఉపేక్షిస్తే రేపు సాధారణ పౌరులు కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకుని తిరిగి